సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అయ్యి డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అవ్వండి. సదరం సంబంధించి ఏ డౌట్ ఉన్నా మీకు క్లియర్ చేయడం జరుగుతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి సదరం సంబంధించి రీసెంట్గా మనకి 3 నెలలు కలిపి ఏప్రిల్, మే, జూన్ సంబంధించి సదరం స్లాట్లు అనేది ఓపెన్ అవ్వడం జరిగింది కదా. సో ఆ ప్రాసెస్లో భాగంగా చాలామంది అక్నాలజ్మెంట్ రాలేదు, అలాగే అక్నాలజ్మెంట్ డౌన్లోడ్ ఎలా చేయాలి, అలాగే అక్నాలజ్మెంట్ అనేది మనకి వెయిటింగ్ లిస్ట్లో పడిందా, ఇలాంటి ఏ డేట్లో మనకి అపాయింట్మెంట్ ఇచ్చారు, అంటే హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి ఇచ్చారని చెప్పేసి తెలుసుకోవాలనిందా. సో అది ఏ విధంగా తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే గత 3 నెలల్లో అప్లై చేసుకుంటే దివ్యాంగులు ఎవరైతే సదరం సంబంధించి అప్లై చేసుకుంటారో వారు కూడా వారి యొక్క సదరం ఐడి నెంబర్స్ ద్వారా వారి యొక్క అక్నాలజ్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే వారు ఎవరైతే వెయిటింగ్ లిస్ట్లో పడింది మాకు డేట్ అనేది ఎప్పుడు ఇచ్చారని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు, ఆ డేట్ కూడా ఎప్పుడు ఇచ్చారని చెప్పేసి కూడా కనుక్కోవచ్చండి. సో ప్రజెంట్గా మనకి ఈ నెల ఏప్రిల్ 4వ తేదీ అయితే సదరం స్లాట్ సంబంధించి కొత్తగా ఓపెన్ అవ్వడం జరిగింది. ఆ ప్రాసెస్లో భాగంగా సదరం అక్నాలజ్మెంట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, మన సదరం సర్టిఫికేట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే వెయిటింగ్ లిస్ట్లో పడిన వాళ్ళకి ఏ డేట్ ఇచ్చారని చెప్పేసి తెలుసుకోవచ్చండి. సో నేను గత వీడియోలో సచివాలయం ద్వారా తెలుసుకోవచ్చని చెప్పేసి అన్నాను కదా, ఇప్పుడు సచివాలయం ద్వారా లేకుండా మన యొక్క మొబైల్నే మనమే తెలుసుకోవచ్చండి. ఆ ప్రాసెస్ మొత్తం మనం ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరిందుకు లేట్ చేయడం టాపిక్ వెళ్దాం. ఫ్రెండ్స్, టాపిక్ వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ టైం కూడా మన ఛానల్ చూస్తుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసినట్టు పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ ఆల్ అని పెట్టుకుంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీటికి సంబంధించి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్, అక్కడ నుంచి మీరు లింక్ ఓపెన్ చేసినట్టే ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం అవుతుంది. సో సదరం సంబంధించి సో ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. సో అదర్స్ లింక్ అని చెప్పేసి ఇలా ఆప్షన్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ మనకి అక్నాలజ్మెంట్ చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సదరం ఐడి నెంబర్, అంటే మీకు సంబంధించి సదరం ఐడి నెంబర్ అనేది ఉండాలి. ఆ సదరం ఐడి నెంబర్ ఉంటేనే ఇక్కడ మీరు మీ యొక్క సదరం ఐడి పీడిఎఫ్ అనేది అక్నాలజ్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్నాక అక్కడ మీకు ఎవరైతే గత 3 నెలల్లో వెయిటింగ్ లిస్ట్లో ఉందన్నారో వాళ్ళు ఏ డేట్లో రావాలని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రజెంట్కి ఇప్పుడు కొత్తగా అప్లై చేసిన వాళ్ళు మీకు చూపిస్తున్నాను. అలాగే ఎవరైనా పాత వాళ్ళు గత 3 నెలల కింద అప్లై చేసుకున్న వాళ్ళు మీకు తెలియకుంటే కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, అందులో జాయిన్ అయ్యి డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అవ్వండి, మీకు తెలియజేస్తాను. సో ప్రజెంట్గా నేను ఇక్కడ సదరం ఐడి నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తాను, అంటే నేను కాపీ చేయడం జరుగుతుందండి. సో సదరం ఐడి కాపీ చేసి ఇక్కడ మనకి ఏదైతే క్యాప్సా కోడ్ ఉంది కదా, సో క్యాప్సా కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నేను క్యాప్సా కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో క్యాప్సా కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో క్యాప్సా కోడ్ అనేది ఎంటర్ చేసి సో ఇక్కడ మనం సెర్చ్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మన యొక్క పీడిఎఫ్ అనేది మనకి డౌన్లోడ్ అవ్వడం అవుతుంది. సో ఇక్కడ మనకి క్యాప్సా కోడ్ అయితే రాంగ్ అని రావడం ఉంది. సో మరొకసారి క్యాప్సా కోడ్ అనేది ఎంటర్ చేస్తానండి. సో ఇక్కడ మనకి క్యాప్సా కోడ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో నేను క్యాప్సా కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో క్యాప్సా కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నానండి. సో క్యాప్సా కోడ్ ఎంటర్ చేసి మరొకసారి అయితే నేను సెర్చ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకి సెర్చ్ చేసిన వెంటనే పీడిఎఫ్ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏ డేట్లో రావాలి అనేక మనకి డీటెయిల్స్ మొత్తం మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. మొత్తం డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ మనకు క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మన యొక్క పీడిఎఫ్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం సింపుల్గా మీ యొక్క పీడిఎఫ్ రూపంలో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా మీరు ప్రింట్ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ మీకు సేవ్ పీడిఎఫ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో సింపుల్గా ఈ విధంగా సో మనకు సంబంధించి సదరం ఐడి నెంబర్ అనేది ఈ విధంగా ఐడి నెంబర్ ఉంటే మీ యొక్క అక్నాలజ్మెంట్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క మొబైల్ అనే అలాగే మీకు సంబంధించి ఏ డేట్లో రావాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎవరికైనా ఇంకా తెలియకుంటే కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అయ్యి డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అవ్వండి. ఇన్ కేసు మీకు సదరం ఐడి నెంబర్ మేము అప్లై చేసుకున్నామండి, మా కాడ సదరం ఐడి నెంబర్ లేదు, సో ఎలా అని చెప్పేసి అనుకున్న వాళ్ళు కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. సో మీకు సదరం ఐడి నెంబర్ కూడా తెలియజేయడం జరుగుతుంది. సో ఈ విధంగా సదరం సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అప్డేట్. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.